వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఏపీఎస్సి గ్రూప్ 1కి ఎందుకు మెంటర్షిప్ కావాలి అనే విషయం మీద మనం ఫోకస్ చేసి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అనేది రెగ్యులర్గా రావు. సో లాస్ట్ టైం 2023లో మనకి నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ నోటిఫికేషన్ 2026లో వస్తుంది మనకి. అంటే ఇట్లా 2 to 3 ఇయర్స్కి ఇలా నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఎప్పుడో ఒక్కసారి వచ్చే లైఫ్ టైం ఆపర్చునిటీస్. ఇటువంటి ఎగ్జామ్స్లో మనం మిస్టేక్ చెయ్యొచ్చా అంటే ఎప్పుడో వచ్చే ఆపర్చునిటీలో మనం తప్పు చేసి ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? మనం లిస్ట్లో మ్యాండేటరీగా ఉండాల్సిన ఎగ్జామ్స్ ఇవి. సో ఇదొకటి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ యూపీఎస్సీలో మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంటారు. ఏబిపిఎస్సి గ్రూప్ 1లో ఏదో ఈజీ ఎగ్జామ్ కదా క్లియర్ చేద్దాం కదా సార్, కానీ క్లియర్ అవ్వట్లేదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అంత ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఆ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? ఆ డిఫరెన్స్ ఎవరైతే మేము మెంటర్స్కి ఏమైతే ఉన్నామో, మాకు ఎంతో ఎక్స్పీరియన్స్తో మల్టిపుల్ టైమ్స్ గ్రూప్ 1 రాసి ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ బోత్ స్టేట్స్లో నేను క్రాక్ చేయగలిగాను. బోత్ స్టేట్స్. సో ఆంధ్రప్రదేశ్లో మొన్న వచ్చిన రిజల్ట్స్లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. టీజీపీఎస్సీలో ర్యాంక్ 20 వచ్చి ప్రజెంట్ డిఎస్పీగా నేను తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను. సో మాకు తెలుసు. సో ఒక గుడ్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అంటే ప్రతి మెంటర్కి, సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లో మల్టిపుల్ టైమ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడము ప్లస్ ఎవాల్యుయేటర్స్తో ఒక ఎవాల్యుయేషన్స్ అన్ని చూడడం, డిఫరెంట్ పేపర్స్ చూడడం వల్ల ఒక ఆన్సర్ రైటింగ్, గుడ్ ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది? గుడ్ ఆన్సర్ అంటే ఏ ఆన్సర్కైతే ఏపీఎస్సి ఎవాల్యుయేషన్లో మార్క్స్ వస్తాయి. చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు, టెస్ట్ సిరీస్లో రాస్తారు, టెస్ట్ సిరీస్ టాపర్ అంటారు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, నేను చాలా ఇన్స్టిట్యూట్స్లో గమనించాను నా ప్రిపరేషన్ స్టేజ్లో, టెస్ట్ సిరీస్ టాపర్స్కి ఎవరికి ర్యాంక్స్ రావట్లేదు. ఎందుకు టెస్ట్ సిరీస్ టాపర్స్కి ర్యాంక్స్ రావట్లేదు? ఇదో విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్లో ఎవాల్యుయేషన్ యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఎవాల్యుయేట్ చేస్తారు. కానీ అక్కడ ఏపీఎస్సి ఎవాల్యుయేటర్స్ వేరు, వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది వేరు. సో ఆ ఎక్స్పెక్టేషన్ మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో, ఎప్పుడైతే ఏపీఎస్సి వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ మనం రీచ్ అవుతామో అప్పుడే మనకి ఎక్కువ వస్తుంది. ఇంకో విషయం చెప్తాను, నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చేసి నేను 15 క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ రాసిన, అన్ని పేజెస్ ఫిల్ చేశాను, ఈసారి నాకే టాప్ ర్యాంక్ అని వస్తారు. కానీ వాళ్ళు కనీసం ఇంటర్వ్యూ స్టేజ్కి కూడా వెళ్ళలేకపోతారు. ఎక్కడ మిస్టేక్ వస్తుంది అంటే వీళ్ళే రాసే ఆన్సర్స్ వేరు, వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ వేరు. సో నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎవాల్యుయేటర్స్లో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ఫ్రెషర్స్ అప్పుడే 1-2 ఇయర్స్ టు ప్రిపరేషన్లో కూడా ర్యాంక్ కొట్టేస్తున్నారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఏపీఎస్సి ఎక్స్పెక్ట్ ఉందో మ్యాచ్ అవుతుంది. ఇది తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్లో. ఈ గుడ్ ఆన్సర్ అంటే మనం రాసేది గుడ్ ఆన్సర్ కాదు, మనం అనుకునేది కాదు, ఏపీఎస్సి అనుకునే గుడ్ ఆన్సర్. మరి ఈ ఆన్సర్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి? సో అదైతే ఎక్స్పర్ట్స్ మెంటర్స్ మేము ఉన్నాం, మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ గైడెన్స్ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా వెరీ హై ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సెస్ అనమాట. సో మళ్ళీ ఇంకోటి సిలబస్. సో మనకి ఏదైతే సిలబస్లో ఉందో అసలు మన సిలబస్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ అన్ఇంపార్టెంట్ ఇనే విషయం తెలియడం వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. చాలామంది ఫోకస్ ఏరియాస్ తెలియక సరిగ్గా సిలబస్ చదవక ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్లో హాఫ్ హార్టెడ్ ఆన్సర్స్ రాస్తున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్ ఆన్సర్స్ అనేది వాళ్ళు రాయలేకపోతున్నారు. సో దానికి సిలబస్ ఏ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ ఏరియాస్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ప్లస్ ఏ సోర్సెస్ని ఫాలో అవ్వాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఏ సోర్సెస్ని ఫాలో అయితే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏబిపిఎస్సి ఎటువంటి సోర్సెస్ని ఫాలో అవుతుంది వాళ్ళ మోడల్ ఆన్సర్ డిజైన్ చేసేటప్పుడు. సో ఇటువంటి అన్ని విషయాలు మనము ఒక మెంటర్స్గా మీరు గైడెన్స్ జాయిన్ అయ్యే మెంటర్షిప్లో ఏంటంటే మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ తెలుస్తుంటాయి మెంటర్షిప్లో. కాబట్టి ఈ మెంటర్షిప్ జాయిన్ అయ్యారంటే మీకు ఏపీఎస్సి గ్రూప్ 1 అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటజీ, ఎక్స్పెషల్లీ నోట్స్ మేకింగ్. సో మన ఎగ్జామ్కి వచ్చేసరికి ఏపీఎస్సి గ్రూప్ 1కి ఏంటంటే నోట్స్ మేకింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వితౌట్ నోట్స్ మేకింగ్ వెరీ టఫ్ టు గెట్ సక్సెస్. ఎందుకు నోట్స్ మేకింగ్ అంత ఇంపార్టెంట్ అని అంటే ఏపీఎస్సికి వచ్చేసరికి ఏమైందంటే చాలా వరకు తెలిసిన క్వశ్చన్లే వస్తాయి, తెలియని క్వశ్చన్స్ ఏమీ రావు. సో మనకి తెలిసిన క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ముందే మనం మంచి నోట్స్ చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఎగ్జామ్లో రాసామంటే ఒకటి టైం సేవ్ అవుతుంది, రెండోది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఆన్సర్ అనేది మనం రాయగలుగుతాం. సో ఈ బెస్ట్ క్వాలిటీ చేసుకోవాలంటే నోట్స్ మేకింగ్. మన నోట్స్ మేకింగ్ అంటే ఏంటి? కట్ కాపీ పేస్ట్ మొత్తం రాసేసుకోవడమా? కాదు. దానికంటే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటుంది.
సో ఏ విధంగా అయితే నోట్స్ మేకింగ్ చేసామంటే మన ఎగ్జామ్లో మంచి ఆన్సర్ రాయగలుగుతాం. ఆ నోట్స్ మేకింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ నోట్స్ మేకింగ్ మీద మనం బిల్డ్ చేయాలి. నెక్స్ట్ మెంటర్షిప్ యొక్క ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే రివిజన్. సో రివిజన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఈ రివిజన్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇక్కడ రివిజన్ నోట్స్. చాలామందికి రివిజన్ నోట్స్ ఉంటుంది, ఓన్లీ నోట్సే ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో మా ఫ్రెండ్ ఉండేవాడు ఒకేసారి అన్ని హిస్టరీ బుక్స్ అన్ని తెచ్చి పెడితే 5-6 బుక్స్ వస్తాయి. ఆ ఉన్న 1 డే టైంలో ఏ టాపిక్ తీస్తావు చూడు ఎంత చదువుతాడు. అది వెరీ ఛాలెంజింగ్. అందుకని ఒక రివిజన్ నోట్స్ చేసుకోవాలి. ఆ రివిజన్ నోట్స్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి రివిజన్ నోట్స్ మనం ఫాస్టర్గా మనం చదువుతాము, ఎప్పుడు చేసుకోవాలి రివిజన్ నోట్స్ మేకింగ్ అప్పుడే చేసుకోవాలా, లాస్ట్లో చేసుకోవాలా, ఎప్పుడు చేసుకోవాలి, ఇని అన్ని విషయాలు అనేది ఈ నోట్స్ మేకింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇంకొకటి ఆన్సర్ ఎవాల్యుయేషన్. సో ఇందాక మనం చూసాము ఆన్సర్ రైటింగ్ సంబంధించి. ఇందులో మెంటర్షిప్లో ఒక మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎవాల్యుయేషన్. ఏ స్టాండర్డ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏదైతే ఏపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. సో మీరు ఏవైతే ఆన్సర్స్ రాస్తారో డిఫరెంట్ క్వశ్చన్స్కి అవి మా దగ్గర చూపించినప్పుడు ఏమైందంటే ఇలా రాస్తున్నారా, సో ఇది కాదు, ఇలా రాశారంటే మీరు ఏపీఎస్సీకి అలైన్ అవుతారు, మీకు ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో చెప్తాము, ప్లస్ తర్వాత మీరు రాసినాక దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేసి ఈ మిస్టేక్స్ అనేది మీకు ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇట్లా మిస్టేక్ మీరు ఐడెంటిఫై చేయగలిగారు, తెలుసుకోగలిగారు, దాని మీద ఇంప్రూవ్ చేసుకొని ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు మీకు మంచి సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుందన్నమాట. సో అది ఎవాల్యుయేషన్. నెక్స్ట్ మెంటర్షిప్ యొక్క బెనిఫిట్ ఏముంటుందంటే టాపర్ కాపీస్. వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి వెళ్ళే ముందు అక్కడ ఉన్న టాపర్స్ ఎలా రాశారు ఆన్సర్స్ అనేది మనం చూడాలి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు టాపర్ ఎందుకు అయ్యారు, ఏపీఎస్సీ వీళ్ళకి ఫుల్ మార్క్స్ ఇవ్వబట్టి. ఫుల్ మార్క్స్ ఎందుకు ఇచ్చింది, వాళ్ళ ఆన్సర్స్ నచ్చాయి. సో రేపు మన ఆన్సర్ నచ్చాలంటే వాళ్ళు రాసిన విధంగా రాయాలి. అలా రాయాలంటే మనం ఫస్ట్ వీళ్ళు రాసిన ఆన్సర్ కాపీస్ అనేది చూడడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టాపర్ కాపీస్ అనేది మెంటర్షిప్లో మెంటర్స్ దగ్గర వాళ్ళకి తెలిసిన ర్యాంకర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు అనమాట టాపర్ కాపీస్. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటరాక్షన్ విత్ టాపర్స్. సో నెక్స్ట్ ఇంటరాక్షన్ విత్ టాపర్స్. సో ఏదైనా మీరు మెంటర్షిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళకి సంబంధించి చాలామంది టాపర్స్ ఉంటారు, మీరు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కాగలుగుతారు. సో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు ఫర్దర్గా నాలెడ్జ్ షేర్ జరిగి మంచి మార్క్స్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా నేను చెప్పాల్సుకుంది ఏంటంటే మెంటర్షిప్ అనేది ఒక ఏపీఎస్సీ గ్రూప్ 1కి చాలా ఇంపార్టెంట్. మీరు రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా రైట్ స్ట్రాటజీతో ముందుకెళ్ళారంటే మీ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. లేకపోతే అనవసరంగా మీకు వచ్చిన లైఫ్ టైం ఆపర్చునిటీ అనేది మీరు కోల్పోతారు. మళ్ళీ చెప్తున్న లైఫ్ టైం ఆపర్చునిటీని మీరు కోల్పోతారనమాట. సో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ కూడా రావు. సో దట్ ఈస్ మెంటర్షిప్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్.